శ్రీరాజరాజేశ్వరీతి పిరిసుందరి లలిత ప్రభరాంబరి మూకాంబిక శ్యామండేశ్వరి ఓం శక్తి అమ్మ ఆదిపరాశక్తి అమ్మ నీ యొక్క కరుణాకటాక్షం సృష్టికి మూల దేవతవైన అమ్మవు పరాశక్తివి. ఈ లోకాన్ని సృష్టిని ఈ సందర్భంగా ఈ యొక్క ప్రజలకి అనుగుణంగా నువ్వు నీ కరుణ ఉండబట్టే మేమంతా కూడా ఆనందంగా ఉన్నాం. లోకో సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అలాగే గురుగారు ముందుగా ఈ కార్యక్రమంలో మనం ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా వరకు గురుగారు ఏంటంటే ఈ కార్యక్రమంలో మీరు ఏ రకమైన సందేహాలు మా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటున్నారో ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఈ చక్కటి ప్రశ్నకి మా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయండి. చాలా సంతోషం అమ్మా, ఆనందంగా మంచి ప్రశ్న అడిగారు. కాకపోతే ఈ యొక్క సృష్టి భగవంతుడి సంకల్పంతోనే ఈ యొక్క జనులు ప్రజలు ఈ యొక్క సమస్త పెద్ద సంస్థ అంటే ధర్మ మార్గం, ఈ ధర్మ మార్గాన్ని అనుసరించిన వాళ్ళకి ఎంతవరకైనా వాళ్ళు మంచినే సాధిస్తారు. ఈ ధర్మ సందేశం అనేది ధర్మము కర్మము పాపము పుణ్యము మంచి చెడు అనే ఒక మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి గురు కటాక్షాలతో దైవ అనుగ్రహంతో మానవాళిని మంచి మార్గంలో నడిపించుకోవడం వల్ల అన్ని విధాలుగా ఆ భగవంతుడు మనల్ని సహకరిస్తాడు, ఆదరిస్తాడు. అందుకనే ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకే ధర్మమే రక్షతో రక్షిత అని పెద్దలు సంస్కృతంలో వేదాంతంలో చెబుతారు. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. గురుగారు చాలా వరకు అయితే మనం చూసుకున్నట్లయితే స్త్రీలు కావచ్చు ఇటు పురుషులు కావచ్చు వివాహం కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. అంటే వివాహం కాకపోవడం, దానికి అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా దానికి సంబంధించిన పూజలు కూడా ఎక్కడ ఎవరు చెప్పినా కూడా వాటిని తీసుకొని పూజలు చేస్తూ ఉంటారు, గుళ్ళకు వెళ్తూ ఉంటారు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. ఇలా చాలా ప్లేస్లకు వెళ్ళినా కూడా వారికి పెళ్ళిళ్ళు అనేవి అవ్వకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు దీనికి ముఖ్య కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? దీనికి సంబంధించిన పరిష్కారం ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేయండి. చాలా సంతోషం అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. కాకపోతే వివాహ బంధం అనేది కళ్యాణ ప్రాప్తం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కొన్ని జరుగుతాయి. కాకపోతే వాళ్ళకి కొన్ని దోషాల వల్ల కొన్ని లగ్న దోషాలు శుభకార్యములు పెళ్ళి కాకముందు లగ్న దోషాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి శుభకార్యములో కుజి దోషాలని కొన్ని దోషాలు కారణంగానే కొన్ని యాత్రలు పూజలు గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా కాకుండా పోవడం, వాళ్ళకి కొన్ని కారణాలు గురువుల దగ్గరికి వచ్చి తెలుసుకొని వాళ్ళు పరిశోధన చేసుకొని వాళ్ళకు కూడా వివాహం అయినాయి. వాళ్ళు కూడా చాలామంది వచ్చారు నా దగ్గరికి, స్వామి గురూజీ కళ్యాణం కాలేదండి మా పాపకి మా బాబుకి, వయసు కూడా చాలా మించిపోతుంది, అవుతుందా కాదా అని కూడా సందేహంగా వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని పరిష్కార మార్గాలు చెప్పాను. అవి వాళ్ళు చేసుకున్నారు, కళ్యాణం అయింది, సంతానం అయింది, వాళ్ళు చాలా ఆనందంగా తృప్తిగా ఉన్నారు. అలాగే గురుగారు అదేవిధంగా మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. ఈ రోజులలో సాధారణంగా జరిగేది చాలా వరకు మనం చూసుకున్నట్లయితే